తిరుమల వెంకటేశుని లడ్డూ ప్రసాదంలో అపవిత్రం వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారా లేదా అనే విషయం తేల్చేందుకు 5 సభ్యులతో స్వతంత్ర సెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నుంచి 2 అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఓ అధికారి ఉంటారని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ మొత్తం దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. జస్టిస్ బిఆర్ఎస్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించాలని, సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయినప్పటికీ వచ్చిన ఆరోపణలో నిజం ఉంటే గనక అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని చెప్పారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచారణపై మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇక ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. एक इंडिपेंडेंट बॉडी जो है बनाई है, जिसमें 2 लोग जो है सुप्रीम कोर्ट, 2 लोग सीबीआई से, 2 लोग स्टेट पुलिस से और एक फूड सेफ्टी अथॉरिटी से जो है अपॉइंट करके 5 मेंबर्स की एक जो है एसआईटी, इंडिपेंडेंट एसआईटी जो है कोर्ट ने कॉन्स्टिट्यूट की है, जो बाकी आगे की जो है कार्रवाई को जो है और जांच को देखेगी। और इसको इस कमेटी को बनाने के बाद जो है सुप्रीम कोर्ट ने जो है पिटीशन को डिस्पोज ऑफ कर दिया है। नहीं, कोई इसमें कोई टाइमलाइन डिसाइड नहीं हुआ है, वो अपने तरीके से जो करेंगे। और उनका सुप्रीम कोर्ट का ये कहना है कि अगर किसी भी तरीके का कुछ होता है तो उसमें जो है वापस इस पिटीशन में जो डिस्पोज ऑफ पिटीशन में एप्लीकेशन लगाया जा सकता है। नो, देयर इज नो पेंडेंसी इन दिस। కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్తో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్నే కొనసాగించాలా లేక ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీనికి సంబంధించిన ఆయన వినిపించిన వాదన మేరకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వం తొలుత వేసిన సిట్ను సుప్రీం రద్దు చేసింది. ఇందుకోసం కొత్తగా సిబిఐ నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఐఏఐ నుంచి 1 అధికారి, వీళ్లకు సహకరించడంతో పాటు దర్యాప్తు లోతుగా జరిపేందుకు ఏపీ నుంచి 2 అధికారులను స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఏర్పాటు చేశారు. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నిజంగానే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారా లేదా అనే విషయాన్ని కొత్తగా ఏర్పాటు కానున్న దర్యాప్తు సంస్థ తేల్చబోతోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సుప్రీంకోర్టు అయితే లడ్డు వివాదానికి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు చేయాలి అంటూ కూడా ఒక కమిటీని నియమించింది. మరి ఈ కమిటీతోనైనా ఈ వివాదం సద్దుమణుగుతుంది అనుకోవచ్చా శివ? రైట్ ప్రసన్న, ఎట్టకేలకు తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై దర్యాప్తును ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై ఉత్కంఠకు కొద్దిసేపటి క్రితమే సుప్రీం ధర్మాసనం తెరదించింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకున్న రాష్ట్ర పరిధిలో ఉన్న సిట్ దర్యాప్తు రద్దయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నిపుణుడు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. మొత్తం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 5 సభ్యుల కమిటీ అసలు తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి అసలు కల్తీ జరిగిందా లేదా, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు దాంట్లో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ నుంచి తీసిన నూనెలు వాడారా లేదా, అసలు కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితే ఎప్పుడు జరిగింది అనే దానిపై మాత్రం ఈ కమిటీ ఏదైతే 5 సభ్యుల టీం ఏదైతే ఉందో ఆ సభ్యుల టీం అనేది ఇన్వెస్టిగేషన్ అనంతరం నిర్ధారించబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఇన్ని రోజుల వివాదానికి ఇటు రాష్ట్ర పరిధిలో ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కొనసాగించింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిందో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం తదుపరి దర్యాప్తును ప్రారంభించాలంటూ కూడా సీఎం చంద్రబాబు
భావించారు. దానిలో భాగంగానే సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ సిట్ కూడా రద్దయింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున సిబిఐ అధికారులు ఇద్దరు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర పోలీసులు ఇద్దరు, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి ఒకరు, 5గురు సభ్యులు మొత్తం ఈ తిరుపతి లడ్డు వివాదం సంబంధించి కల్తీ జరిగిందా లేదా అనే దానిపై మాత్రం దర్యాప్తు కొనసాగిస్తారు. ఇక ఈ రోజు తన అభిప్రాయం వెల్లడించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ అభిప్రాయాన్ని తన ద్వారా సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ముందు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు తన అభిప్రాయాన్ని, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యక్తపరిచారు. అంటే ఇప్పుడు సిట్ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి సిట్ దర్యాప్తు పట్ల మాకు ఎటువంటి అనుమానాలు లేవు, ఎటువంటి సందేహాలు లేవు, ఆ సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చు అని చెప్తూనే అంటే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు ఉంటే బాగుంటుంది అనేది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని కూడా నియమిస్తే బాగుంటుందంటూ కూడా తుషార్ మెహతా ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటు తుషార్ మెహతా అభ్యర్థనను, సూచనను పరిగణలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేద్దాం, 5గురు సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేసి విచారణ చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పారదర్శకంగా ఈ విచారణ కొనసాగాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే ఫుడ్ సేఫ్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి, ఫుడ్ సేఫ్టీ కూడా గతంలో దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది కాబట్టి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒకరుంటే బాగుంటుందంటూ కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ తెలియజేశారు. దానిలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఇద్దరు, ఇటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు, మొత్తం 5గురు సభ్యులు ఈ లడ్డు వివాదం సంబంధించి విచారణ చేపట్టబోతున్నారు. ఇక సుప్రీంకోర్టులో ఏవైతే పిటిషన్లు దాఖలయ్యాయో లడ్డు వివాదంపై విచారణ కొనసాగించాలి, విచారణ చేసి అసలు వాస్తవాలు బయటపెట్టాలి, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి, ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపై దర్యాప్తు కొనసాగించాలంటూ పిటిషన్లు దాఖలయ్యి 5 పిటిషన్లు దాఖలైతే దాంట్లో 4 పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. మొదట ఈ వివాదం బయటకు వచ్చిన వెంటనే మొదట సుహేష్ కండారే చౌహాన్కే ఒక హిందీ ఛానల్ ఎడిటర్ మొదట లెటర్ పిటిషన్ సుప్రీం ధర్మాసనానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తికి లెటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత విశ్వ హిందూ సేవా సమితి ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రముఖ రచయిత విక్రమ్ సంపత్, వీరు అందరూ దాఖలు చేసిన పిటిషన్లో 4 పిటిషన్లు మాత్రమే సుప్రీం ధర్మాసనం ఈరోజు పరిగణలోకి తీసుకుని విచారించింది. తర్వాత ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే గతంలో ఏదైతే కల్తీ జరిగిందని చెప్తున్నారో అసలు కల్తీ జరిగిందా లేదా, ఎవరి హయాంలో కల్తీ జరిగింది అనే దానిపై మాత్రం పూర్తిగా వివరాలు తెలియాలంటే ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా మాత్రమే తెలుస్తుందంటూ కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. దానిలో భాగంగానే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి విచారణ చేపట్టాల్సిందిగా తెలియజేసింది. ప్రసన్న, శివ చూసుకుంటే సుప్రీంకోర్టు ఇది కమిటీని నియమించింది కదా, ఈ కమిటీకి సంబంధించి వివరణ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఒక టైం లిమిట్ అనేది పెట్టలేదు కదా, మరి దీన్ని బట్టి చూసుకుంటే వివరణ ఎప్పుడులోగా పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు శివ? రైట్, విచారణకు సంబంధించి ఎటువంటి టైం బాండ్ అనేది ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు ప్రసన్న. కేవలం కమిటీని మాత్రమే 5గురు సభ్యులతో సంబంధించిన ఒక టీంను ఏర్పాటు చేసింది. ఈ టీంలో సభ్యులు ఎవరెవరు ఉంటారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి FSSAI నుంచి ఒకరు ఉంటారు. కానీ ఎవరెవరు ఉంటారు దాంట్లో అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ పర్యవేక్షణ అంతా కూడా, ఈ విచారణ అంతా కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఇది జరగబోతోంది. ఇక సిబిఐ నుంచి ఎవరెవరు, ఇద్దరు సభ్యులు ఎవరు ఉంటారనేది సిబిఐ డైరెక్టర్ తెలియజేస్తారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు ఉంటారు సిట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరుంటారనేది కూడా తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం ఏదైతే ఈ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ విచారణ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎప్పటి వరకు దర్యాప్తు కంప్లీట్ చేయాలి, ఎప్పటి వరకు దీనికి సంబంధించి నివేదిక సమర్పించాలి అనే దానిపై మాత్రం ఎటువంటి టైం బాండ్ మాత్రం సుప్రీం ధర్మాసనం తెలియజేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే 5గురు సభ్యులు ఎవరైతే ఉన్నారో 5గురు సభ్యులకు సంబంధించి లిస్ట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే FSSAI నుంచి ఒకరు, ఈ 5 పేర్లను సుప్రీం ధర్మాసనానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తారు. దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎన్ని రోజులు పడుతుంది అనే దానిపై మాత్రం వారు డిసైడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా దర్యాప్తు కొనసాగించాలనేది కూడా ఆ సజెషన్స్ అన్ని కూడా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తిరుపతి లడ్డు వివాదంపై, కల్తీ వివాదంపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీం ధర్మాసనం. 5గురు సభ్యులు ఈ ఒక టీమ్గా ఏర్పడి దీనిపై దర్యాప్తు చేయబోతున్నారు. ప్రసన్న, శివ, ఇదే అంశానికి సంబంధించి ఇటు రాజకీయ పార్టీల విషయంలో కోర్టు ఎలాంటి కామెంట్స్ చేసింది శివ? రైట్, ఇది ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా గతంలో ఏదైతే 100 రోజుల పాలనలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను
పేరు దుమారం రేపాయి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది. మాంసకృతులతో కూడిన మాంసానికి సంబంధించిన అంటే జంతువులకు సంబంధించిన కొవ్వుల నుంచి తీసిన నూనెలు వాడారు. పంది, ఫిష్, అలాగే బీఫ్ వీటి నుంచి తీసిన నూనెలు వాడారు అనేది ప్రధానంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అనేది కూడా చంద్రబాబు తెలిపారు. దానిలో భాగంగానే అప్పటి నుంచి వివాదం మొదలైంది. దాని తర్వాత రాజకీయ ఆరోపణలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ కమిటీ వేసే సందర్భంలో కూడా టీము 5 సభ్యులతో సిట్ ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసే సందర్భంలో కూడా సుప్రీం ధర్మాసనం ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి, ఎటువంటి రాజకీయాలకు రాజకీయ నాయకులకు తొలగకుండా టీం సభ్యులందరూ కూడా పనిచేయాలనేది సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దానిలో భాగంగా దీనిలో రాజకీయ జోక్యం ఉండబోదు అనేది కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అటువంటి ఏమైనా ఉన్నా దానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనేది కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుని మరోవైపు ఇటు సుబ్బారెడ్డిని కూడా సుప్రీం ధర్మాసనం కింద సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇటు పిటిషన్ దాఖలు చేసే సందర్భంలో రాజ్యసభ సభ్యుడిగా తాను మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ మీరు మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి అది ఎందుకు మెన్షన్ చేయలేదు, రాజ్యసభ సభ్యులుగా ఎందుకు మెన్షన్ చేశారు, మీరు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా అని సుప్రీం ధర్మాసనం ఇటు వైవి సుబ్బారెడ్డి కూడా ప్రశ్నించినట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ సుప్రీంకోర్టులో లడ్డు వివాదానికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడా ధర్మాసనం ఈ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎప్పటిలోగా ఇది కంప్లీట్ అవుతుంది, ఎప్పటి వరకు అసలు కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితే ఎప్పుడు జరిగింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వ హయాంలో జరిగిందా లేదా గత ప్రభుత్వ హయాంలో జరిగిందా అనేది కూడా తేలాల్సింది. కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం చేసిన ఆరోపణలు బట్టి గత ప్రభుత్వంలోని కల్తీ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న మాట్లాడుతూ వారాహి డిక్లరేషన్ సందర్భంగా మాట్లాడుతూ కూడా ఇటు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు పంపించిన లడ్డూలు కూడా కల్తీ జరిగిందని చెప్పారు. అంటే అది ప్రాణప్రతిష్ఠ జరిగింది జనవరిలో, ఆ జనవరిలో జరిగిందంటే అప్పుడు గవర్నమెంట్ ఉన్నది కూడా వైసీపీ ప్రభుత్వం. అంటే ఆ సందర్భంలోనే కల్తీ జరిగిందనేది ప్రధానంగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాబట్టి మరి గతంలోనే జరిగిందా లేదా ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో వచ్చినప్పుడు జరిగిందా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ టెండర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు వారికి ఏఆర్ డైరీ కానీ ఇతర సంస్థలకు ఇచ్చారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ డైరీకి అనుమతులు లేవు అనేది ఇటు వైసీపీ వాదనగా ఉంది. కానీ ఎవరి వాదన ఎలా ఉన్నా అసలు కల్తీ జరిగిందా లేదనేది నిజ నిర్ధారణ కావాలంటే ఈ కమిటీ దర్యాప్తు చేసి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తే తప్ప అసలు కల్తీ జరిగిందా లేదా, కల్తీ ఎప్పుడు జరిగింది, కల్తీ జరిగిన తర్వాత ప్రసాద వితరణ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది కూడా తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఈ కల్తీ లడ్డు వివాదం అనేది ఏ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తారనే దానిపై ఉత్కంఠకు మాత్రం సుప్రీం ధర్మాసనం ఈరోజు తెరదించింది. 5 సభ్యులతో సిట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ ఈ దర్యాప్తు అనేది కొనసాగబోతుంది. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ చూద్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగనుంది. కానీ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శివ.